తిరుపతిలో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఘననాథుడి విగ్రహాల కొనుగోలు నుంచి పూజా సామగ్రి కొనుగోలులో భక్తులు నిమగ్నమయ్యారు. తిరుపతిలో ఎక్కడ చూసినా రోడ్లపైన గణేష్ ప్రతిమలు, పూజకు వినియోగించే సామగ్రిని కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. తిరుపతిలో వినాయక చవితి వేడుకలపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తున్నారు. అంటే ఇవాళ సాయంత్రం వరకు కూడా ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి. అంటే కొంతమంది ఇళ్లలో 3 రోజులు 7 రోజులు ఇట్లా కూడా పెట్టుకుంటారు. వీధుల్లో మాత్రం 9 రోజులు ఇట్లా రకరకాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. విగ్రహాలు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ బైరాగిపట్టణంలో ఇక్కడ విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్న ఎట్లా ఉన్నాయి విగ్రహాల రేట్లకు సంబంధించి? బాగానే ఉంది సార్. ఎంత ఈ విగ్రహం? అంటే కొన్ని రేట్లు ఉంటాయి కదా. 500 రూపాయలు సార్. ఇది ఈ విగ్రహం 100 రూపాయలు, ఇది 100 రూపాయలు, ఇది 100 రూపాయలు, ఇది 150 సార్. మీరు ఎట్లా బయట నుంచి తెస్తా అంటారా? లేదు సార్, మేమే ప్రోడక్ట్ మేము తయారు చేస్తాం. సార్ చెప్పండి, ప్రతి సంవత్సరం కూడా మనం ఇంట్లో భగవంతుని పూజలు చేసుకుంటూ ఉంటాం. ఈసారి ఎట్లా జరుగుతుంది? బాగుండదు సార్. ఇతడు కూడా అందులో పచ్చి బొమ్మలు పెట్టమన్నారు, మట్టి బొమ్మలు పెట్టమన్నారు. కాబట్టి ఇంతకుముందు కలర్ బొమ్మలు పెట్టేది, ఈతడు మట్టి బొమ్మలే పెడతాను. బాగుండదు సార్. తిరుపతిలో ఎట్లా జరుగుతున్నాయి? తిరుపతిలో బాగుండదు సార్. సెలబ్రేషన్ బాగా. ఓకే సార్, థ్యాంక్ యూ. చూడొచ్చు గణనాథునికి సంబంధించి మనం చూడొచ్చు. గణనాథునికి సంబంధించి దేవుణ్ణి మనం చూస్తే కనుక రకరకాల విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. స్వామివారికి సంబంధించి ఇప్పటికే నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున తిరుపతి స్థానికులు పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇళ్ళలో పెట్టుకుని ప్రత్యేకంగా గణనాథునికి వాళ్ళంతా కూడా పూజలు చేసుకుంటారు. కొంతమంది ఒకరోజు అంటే ఇవాళ ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు పూజలు చేసుకున్న తర్వాత సాయంత్రం నైవేద్యంలో భాగంగా తీసుకెళ్ళి వాటర్లో అంటే ఎక్కడెక్కడ వినాయక సాగర్ కావచ్చు ఇట్లా కొన్ని ప్రాంతాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రాంతాల్లో పెట్టేస్తారు. అంటే ప్రత్యేక పూజలు చేసి అక్కడ పెడతారు. అదేవిధంగా కొంతమంది 3 రోజులు, కొంతమంది 7 రోజులు అంటే వీధుల్లో కావచ్చు, లేదంటే ఎక్కడైనా సరే ప్రాంతాల్లో పెట్టుకున్న వాళ్ళు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా 7 రోజులు, 9 రోజులు, 11 రోజులు ఇలా కూడా పెట్టుకుంటూ ఉంటారు. 3వ రోజు స్వామివారిని తీసుకెళ్ళి ఒక యాత్రగా తీసుకెళ్ళి ఆయనకి అక్కడ అంటే జంజులో అంటే నీళ్ళలో కలపడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. సో మొత్తం మీద చాలా రకాలుగా సెలబ్రేషన్స్ ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా కొనుగోలు అంటే వాళ్ళు తయారు చేసే అమ్మే వాళ్ళు కూడా చెప్తున్నారు. మొత్తం మీద విఘ్నేశ్వర స్వామికి సంబంధించి పెద్ద ఎత్తున విగ్రహాలు కొనుగోలు చేయడంతో పాటు సంబంధించినటువంటి ముడి సరుకులు అంటే ఏదైతే స్వామివారికి నైవేద్యంగా పెడతారో వాటన్నిటినీ కూడా ఇక్కడ తిరుపతి స్థానికులతో పాటు వీళ్ళందరూ కూడా కొనుగోలు చేసుకుంటూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఇవాళ చివరి రోజు మరి కాసేపట్లో ఇప్పటికే ఆల్రెడీ పూజలు అనేది కూడా అన్నీ కూడా ప్రారంభమైపోయాయి. కాబట్టి పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా చెరికి గడులకు సంబంధించి ఎట్లా ఉన్నాయి చెరికి గడులు? అది కస్టమర్లను అడగండి సార్. బాగున్నాయి. 150, 120, 100. ఎక్కడి నుంచి తెస్తారు? సేలం నుంచి. చూడొచ్చు. అంటే ఎందుకంటే ప్రధానంగా చెరికి గడులు అనేది ప్రధానంగా విఘ్నేశ్వర స్వామికి చాలా ఇష్టం. అందువల్లనే ఈ చెరికి గడులకు సంబంధించి కూడా ఇతర ప్రాంతాల నుంచి తీసుకుని వచ్చి వీళ్ళందరూ కూడా కొనుగోలు చేసుకుంటూ కూడా ఇక్కడ వెళ్తూ ఉంటారు, వీళ్ళు అమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ముఖ్యంగా ప్రధానంగా స్వామివారికి సంబంధించిన నైవేద్యంలో ఈ చెరికి గడుగులు అనేది ప్రధానంగా భూమికి పెడుతూ ఉంటారు. అందువల్లనే ఈ రకమైనటువంటి చెరికి గడుగులు ఇతర ప్రాంతం ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళు అమ్ముతున్న తరుణంలో ఇక్కడ నుంచి తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులు ఇక్కడ స్థానిక ప్రజలు వాళ్ళందరూ కూడా కొనుక్కొని వెళ్తున్నారు. సో మొత్తం మీద మనం చూస్తే ఇంకా కూడా మనం ఇక్కడ ఇంకా కూడా కొన్ని ప్రాంతాలు మనం చూద్దాం. ఇంకా రకరకాల సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే ప్రధానంగా కొన్ని రకాలైనటువంటి అంటే ప్రధానంగా మనకు కనిపించేటటువంటి మనం చూస్తున్నట్లయితే కానీ ఇక్కడ చూడొచ్చు యాపిల్స్ కానీ ఇలాంటి రకరకాల ఫ్రూట్స్ కూడా కొనుగోలు చేసుకుంటూ కూడా వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం మీద ఈ ఒక్కరోజు మాత్రమే వినాయక చవితి, ఈ ఒక్కరోజు మాత్రమే ఈ రకమైనటువంటి ప్రత్యేక పూజలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి రేట్లు కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా 200 నుంచి 250 రూపాయలు యాపిల్స్ కానీ లేదంటే రకరకాల ఫ్రూట్స్ అన్నీ కూడా కొన్ని రేట్లు పలుకుతున్నాయి. అంటే మనం ప్రధానంగా అంటే ప్రతి సంవత్సరంకి రేట్లు పెరుగుతూ ఉంటాయి. అయితే ప్రతి సంవత్సరం రేట్లు పెరుగుతున్నప్పటికీ ఈసారి కూడా పెరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద వినాయక చవితికి సందర్భంగా తిరుపతి కావచ్చు లేదంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. ఇప్పటికే ప్రతి ఇంట్లోనూ విఘ్నేశ్వర స్వాములు వెలిసి ఉన్నారు. అదేవిధంగానే చిన్న విగ్రహాలు తీసుకుని వెళ్ళి వాళ్ళు ప్రత్యేక పూజలు చేసుకుంటూ ఉన్నారు. అదే స్థాయిలోనే ప్రతి ప్రాంతంలో కూడా అంటే ఇప్పటికే పల్లెల్లో ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాలను చేసుకుంటున్నారు. అదే స్థాయిలోనే పట్టణాల్లో కూడా ప్రతి వీధిలో కూడా 10 నుంచి 15 అడుగుల విగ్రహాలు, 20 అడుగుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకుని
ప్రత్యేకంగా ఒక యువకులు ప్రత్యేక కోలాటాల మధ్యన ప్రత్యేక పూజలు చేసుకుంటూ కూడా ఆ కార్యక్రమాలు చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో.